నమస్తే మామ. మనం ఎన్నో రోజుల నుంచి 1 మంత్ నుంచి వెయిట్ చేసిన DJI Air 3s డ్రోన్ అయితే వచ్చేసింది. ఒకసారి దీని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. జల్లికట్టు కోసమే మనం కొన్నాము కాబట్టి ఒకసారి దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. లోపల ఏమేమి ఉన్నాయి, ఎలా ఇచ్చారో ఒకసారి అయితే చూసేద్దాం. వీళ్ళైతే ఒక బ్యాగ్ ప్రొవైడ్ చేసినట్టున్నారు మామ. తీయంగానే అయితే బ్యాగ్ అయితే కానొచ్చింది నాకైతే. ఒకసారి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో అని. ఒకసారి ఇది కూడా చూసేయండి, DJI Air 3s. దీని కాస్ట్ వచ్చి మన ఇండియాలో అయితే 1,60,000 దాకా ఉంది మామ. నేనైతే దుబాయ్ నుంచి తెప్పించుకున్నాను, అక్కడైతే కొంచెం రీజనబుల్గానే పడింది. 1.35 పడింది నాకైతే. ఒకసారి దీన్ని ఇంకా అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం లోపల ఏమేమి ఉన్నాయి. ఇవైతే 3 బ్యాటరీస్ అయితే ఇచ్చారు, అలానే రిమోట్ కూడా ఇచ్చేశారు. ఇంకా లోపల చాలా ఉన్నాయి. మాన్యువల్. ఫైనల్గా అయితే డ్రోన్ అయితే కనిపిస్తుంది నాకు. ఎలా తీయాలి దీన్ని? ఫైనల్గా డ్రోన్ అయితే ఇది DJI. దీన్ని కూడా ఒకసారి చూసేయండి. ఇవైతే ప్రొవైడ్ చేశారు మామ DJI వాడైతే. ఫస్ట్ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేసేసాడు. ఇదైతే డ్రోన్ మనకి. ఇది DJI Air 3s డ్రోన్. ఇది చూడండి, వేరే లెవెల్లో ఉంది చూసేదానికి. ఒకసారి చూడండి. ఇదైతే రిమోట్. ఇది తెలుసు కదా, మొత్తం ఆపరేటింగ్ మొత్తం దీంతోనే చేయాల్సింది మనము. ఇదైతే రిమోట్. దీన్ని ఫిట్ చేసి మొత్తం చూసేద్దాం. 3 బ్యాటరీస్ కూడా ఇచ్చాడు. 3 బ్యాటరీస్. ఇదైతే బాగుంది. ఒక్కొక్క బ్యాటరీ 45 మినిట్స్ దాకా వస్తుందంట. ఇదైతే మన డ్రోన్ అనమాట. మొత్తం ఫిట్టింగ్ వాళ్ళే ఇచ్చేశారు. ఈ డ్రోన్ ఇక మనం దీన్ని బయటికి వెళ్ళి కూడా ఎగరేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెలుసుకుందాం ఇంకా ఏమేమి ఉన్నాయో. ఇవైతే 2 సెట్స్ ఇచ్చారు. దీనికి ఉంటాయి కదా ఇవి రెక్కలు, అయితే 2 సెట్లు ఇచ్చారు. అవి కూడా ఓపెన్ చేసి చూపిస్తా. చూడండి. ఓకే, ఇవైతే చూడండి 2 సెట్స్ అయితే ఇచ్చేశారు. ఎక్కడైనా సరే ఇవి కొన్ని ఎక్కువగానే ప్రొవైడ్ చేస్తారు, అంటే సడన్గా ఏమైనా తగిలినా స్పీడ్గా దొరకవు కదా, అందుకని చెప్పి అయితే ఇవైతే 2 సెట్లు అయితే వీళ్ళైతే ఎక్స్ట్రాగానే ఇస్తారు ఎక్కడైనా సరే. అలానే ఇదైతే మాన్యువల్ అనమాట, రిమోట్ కంట్రోల్. దీనికైతే ఇది మాన్యువల్. అంటే ఎలా దీని ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, మనం ఎలా ఫ్లయింగ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అది మొత్తం దీంట్లోనే ఉంటుంది. ఈ మాన్యువల్ మొత్తం చూసారంటే మనకు తెలిసిపోద్ది. ఈ మాన్యువల్ చూసి ఆపరేటింగ్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. డ్రోన్ ఎవరైనా కొత్తగా కొంటే మాత్రం మాన్యువల్ చూసే చేసుకోవాలి. ఒకవేళ కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే దీంతో అయితే పెద్దగా అవసరం లేదనుకుంటా. ఇంకా అలాగనే ప్రతి దానికి మాన్యువల్స్ ఇచ్చారు. ఇంకా ఉన్నాయి. DJI అనే దానికి ప్రతి దానికి మాన్యువల్స్ ఇచ్చారు. చూడండి, వారంటీ కార్డ్స్ ఇచ్చారు. 1 ఇయర్ అయితే వారంటీ ఉంటుంది ఇది కొన్నాక. మీకు కూడా ఎవరికైనా కానీ DJIలో కొనాలి అనుకుంటే Air 3s అయితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. నేనైతే దీన్ని పర్చేస్ చేస్తాను. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఒకసారి అయితే దీన్ని తీసుకోండి. మన ఇండియాలో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ. మీకు మ్యాక్సిమం నేను బయట ప్రిఫర్ చేస్తాను. మీరు కానీ ఒకవేళ బయట నుంచి తెప్పించుకోవాలి అనుకుంటే మాత్రం 1,30,000 అయితే మనకి 1,35,000 నుంచి 1,30,000 దాకా ఆ బడ్జెట్లో అయితే ఇదైతే వచ్చేస్తుంది. ఓకే, ఫైనల్గా అయితే మనం ఇది దీని ప్రాసెస్ కానీ దీని ప్రాపర్టీస్ కానీ మనమైతే ఇప్పటిదాకా అయితే అన్బాక్సింగ్ అయితే చేసేసాం. మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే మన ఫ్లయింగ్ ఎలా ఉంటుంది, దీంట్లో ఇంకా ఏమేమి ఉంటాయి ఫ్యూచర్స్, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకునేద్దాము. సరే గైస్, మన జర్నీ విత్ వెంకీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జల్లికట్టు ఫ్యామిలీకి మొత్తం ఒకటి చెప్తున్నా, నేనైతే డ్రోన్ కొన్నాను. మన ఛానల్లో ఇంక ఓన్లీ డ్రోన్ వీడియోసే వస్తాయి ఇప్పటి నుంచి. సరే గైస్, బాయ్.